హాయ్ ఫ్రెండ్స్, నేను ఇవాళ టమాటా పచ్చడి చేస్తానండి. ఆమ్లెట్ వేస్తున్నాను. వేస్తూ మీతో ఒక 2 మాటలు మాట్లాడదామని ఈ వీడియో తీస్తున్నాను ఫ్రెండ్స్. ఎలా ఉన్నారు మీరందరూ? భోజనం చేశారా? మేమైతే భోజనం చేస్తానికి రెడీ అయిపోతా ఉన్నాం. చూడండి, ఉల్లిపాయలు కోస్తా ఉన్నాను కదా. ఈ ఉల్లిపాయలు ఆమ్లెట్లోకి అండి. గుడ్లు తీసుకొచ్చాడు అబ్బాయి. టమాటా పచ్చడి చేస్తాను కదా, ఇంకా రైస్ కూడా ఉడికిపోయింది. చాలా రోజులు అయిపోయింది టమాటా పచ్చడి చేసి. రోటి పచ్చడి చేసి వీడియో తీద్దామంటే మా పిల్లలు తలా ఒక అరగంట ఫోన్ ఆడతారండి. ఈ వంట చేసే టైంలో ఫోన్ ఇవ్వండిరా వీడియో తీద్దామంటే అలా కుదరదు, నా టర్మ్లో నేనెందుకు ఇస్తానని చెప్పి ఎవ్వరు ఇవ్వలేదు. ఆలోపు వంట చేయడం పూర్తయిపోయింది. ఇంకెట్టకేళ్ళకి మా స్వాతిని బతిలాడితే ఇప్పుడు ఫోన్ ఇచ్చిందనమాట. ఇంకా ఆమ్లెట్ వేసేటప్పుడు మీకు చూపించి మీతో ఒక 2 మాటలు మాట్లాడదాం అనేసి నేను ఈ వీడియో తీస్తున్నాను. చూడండి, ఒక పెద్ద సైజు ఉల్లిపాయ ఒకటి కోసాను. సన్నగా తరుక్కుంటే సరిపోతుంది ఆమ్లెట్ కోసం. ఇప్పుడు ఎన్ని ఎగ్స్ అయితే అన్ని చిటికడి మనం 4 ఎగ్స్ తీసుకున్నాం కదా, 4 చిటికలు ఉప్పేస్తున్నాను. కారం కూడా అంతేనండి, కొంచెం వేద్దాము. ఉల్లిపాయలు తరిగేసాం కదా, ఇప్పుడు ఉల్లిపాయల్లో కొంచెం సాల్ట్ వేసి కలిపేద్దాము. ఆ తర్వాత కొంచెం కారం వేస్తున్నాను. మొత్తం కలిపేద్దామండి. ఇలా కలిపేసిన తర్వాత ఎగ్స్ వేసేస్తున్నాను. సేమ్ ఇలానే చేస్తారా మీరు కూడా ఆమ్లెట్ని? నేనైతే ఇలానే చేస్తానండి. మా ఇంట్లో ప్రతిరోజు ఆమ్లెట్ ఉండవలసిందే. బయట బాంబులు అట్లా వస్తూ ఉన్నాయండి. వినాయకుడిని తీసుకెళ్తున్నారు అనుకుంటా ఊరేగింపుతోటి. టాప్ టాప్ అని వినిపిస్తుంది చూసారా సౌండ్లు. వినాయకుడు ఊరేగింపుతో నిమజ్జనానికి వెళ్తున్నాడు అనుకుంటా. మనమైతే ఇంకా ఆమ్లెట్ వేసేద్దాము. మీకు చూపించడం కోసం గరిటతో కలుపుతున్నాను, కానీ లేకపోతే మనం చేత్తో ఇలా కలిపేస్తామండి తెలుసా. చేత్తో కలిపితే మళ్ళీ వీడియోలో అంత బాగుండదేమో అని చెప్పి ఇలా కలుపుతున్నాను. కానీ చేత్తో కలిపితేనే బాగా కలిసిద్దండి ఉప్పు కారం, లేకపోతే సరిగా కలవదు. ఎక్కడెక్కడ కొంచెం సుద్దలుగా అనిపించింది నాకైతే. అందుకని నేను చేత్తోనే కలుపుతాను. కాకపోతే వీడియో మీరు చూస్తున్నారని చెప్పి ఇలా చేస్తున్నాను అనమాట. ఇప్పుడైతే కొంచెం వేద్దాం. ఇప్పుడు ఆమ్లెట్ అయితే మా కోసం వేసుకున్నామండి. మరి మా వారు తినకూడదు కదా, ఆయన కోసం అప్పడాలు తీసుకొచ్చాను. ఆయన కోసం అప్పడాలు మర్చిపోయి టమాటా పచ్చడి చూపించలేదు కదా, ఒకసారి చూపిస్తాను. ఇదిగో ఇక్కడ రైస్ ఉడికిపోయిందండి, అన్నం వేడివేడిగా ఉంది. టమాటా పచ్చడి చాలా మెత్తగా నూరాను, చాలాసేపు రోటి పచ్చడి చేశాను. మీలో ఎంతమందికి ఇష్టమో చెప్పండి టమాటా పచ్చడి రోట్లో నూరితే. ఫస్ట్ రోటి పచ్చడి చేసుకొని తింటేనే చాలా హ్యాపీగా ఉంటుంది. అంటే బాగా తినబుద్ధి అనమాట. బాగా ఫుడ్డీలకి అయితే మంచిగా ఇలా అయితే చేసుకొని తినచ్చు. నాకైతే బాగా ఇష్టం. ఇంకా టమాటా పచ్చడిలోకి నంచుకోవడానికి మంచి కాంబినేషన్ ఏంటో చెప్పనా, ఉప్పు చేప చాలా బాగుంటుంది కదా. ఆమ్లెట్ ఓకే, కానీ ఉప్పు చేపతో తింటే ఇంకా చాలా బాగుంటుంది. నాకైతే ఆ టేస్ట్ ఇష్టం. మరి మీకేమి ఇష్టమో కామెంట్ చేసేయండి. మన ఒకసారి ఆమ్లెట్ చూపిద్దాం. తిరిగేసిన దాకా చూపించమా. చూసారు కదా ఎంత ఎర్రగా వచ్చిందో, చాలా బాగుంటుందండి. మామూలుగా ఉంటుంది అసలు. ఈ టమాటా పచ్చడిలో నంచుకొని తింటే. ఫోటో కొడదీమా. మరి మేము టమాటా పచ్చడి వేసుకొని తినేస్తాము. ఎలా ఉందో వీడియో కామెంట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్, ఫుల్గా తినేయండి మీరు కూడా.